మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు మంత్రికి ఆలయ పూజారులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శివుని దయ వలన ప్రజలందరూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 70 శివాలయాలు ఉన్నాయని వాటి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తానన్నారు. స్వయంభు రాజరాజేశ్వర స్వామి పొట్లపల్లి హుస్నాబాద్ లో ఉన్నటువంటి ఈ దేవాలయం నుండి సర్వేజన సుఖినోభవ అందరూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకున్నాం. రాబోయే కాలంలో మంచి వర్షాలు, రైతుల సుఖ సంతోషాలతో, పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇక్కడి శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా నాకు బలాన్ని ఇవ్వమని, ఈ పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామిని విశ్వసించి ప్రతి శివరాత్రికి బట్టలు తెచ్చే భక్తుడిగా నన్ను ఆశీర్వదించమని సందర్భంగా వేడుకున్నాను. తప్పకుండా నా బాధ్యత. నేను చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి దగ్గర కావచ్చు, హుస్నాబాద్లోని అనేక శివాలయాలకు ప్రతి శివరాత్రికి వస్తా. ఈరోజు కూడా దాదాపు 10-15 శివాలయాలను దర్శనం చేసుకున్నాం. నియోజకవర్గంలో 70 శివాలయాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. తప్పకుండా 70 శివాలయాలకు సంబంధించి భవిష్యత్తులో అన్ని రకాలుగా మినిమం ఫెసిలిటీస్ కలిగే విధంగా భక్తులకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత భక్తులందరినీ కూడా చల్లగా దీవించమని ఆ శివుణ్ణి కోరుకుంటూ, మరి సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలి, మేము ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చే విధంగా మన ప్రభుత్వానికి బలం ఇవ్వాలని ఆ మహాశివుణ్ణి పాలాభిషేకంతో, పంచామృతాలతో అభిషేకం చేసి వేడుకుంటాను. తప్పకుండా మరి రాత్రి లింగోద్భవ పూజలో కూడా అదే కోరుకోబోతాను. వేములవాడల మంచి ఆర్భాటంగా అనేక పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, పాలు, పంచామృతాలతో సహా జరిగేటువంటి ఒక లింగోద్భవ పూజ
लक्ष्मीमुपास्महे साक्षात् श्री स्वयंभू राजेश्वर स्वामी देवता